Welcome back to my channel. ఈరోజు నా బైక్లో అజర్ ప్రాసెసర్ అనేది ఇన్స్టాలేషన్ చేద్దాం. నాది ఓల్డ్ది ఉండేది. సో ఓల్డ్ నేను తీసేసి అప్డేట్ వర్షన్ అయితే తీసుకున్నాను అజర్ ప్రాసెసర్ది. నాది ఓల్డ్ వచ్చి 4.0 వర్షన్ అనమాట. ఇదేమో 6.0 వర్షన్. సో అదైతే నేను మా బ్రదర్కి ఇచ్చేసాను నా ఓల్డ్ది. అండ్ ఇదైతే న్యూ వన్ అనమాట. ప్రజెంట్ అయితే దీన్ని అన్బాక్స్ చేసి నా బైక్ ఇన్స్టాలేషన్ చేద్దాం. సో అజర్ ప్రాసెసర్ బాక్స్ అయితే ఇదే. సో ఇది కూడా Simtac వాళ్ళదే అనమాట, 6.0 వర్షన్. అండ్ దీని ఫ్యూచర్స్ చూసుకోవచ్చు. ఓవర్ రైడ్ అనేది ఉంది, ప్లగ్ అండ్ ప్లే తెలిసిందే, వాటర్ ప్రూఫ్, కన్వర్టబుల్, యాక్టివ్ మెమరీ. దీని గురించి అయితే నేను ఇప్పుడు చెప్తాను ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు. ఇంకోటి ఏమో స్మార్ట్ ఆటో ఆన్, వన్ టచ్ ఆపరేషన్. అండ్ ఇదేమో 3 years వారంటీతో వస్తుంది. అండ్ ఇక ఈ ఫ్యూచర్స్ అయితే హైపర్ ఫ్లాషెస్. ఇక నార్మల్ దానికన్నా దీన్ని చూసుకుంటే దీంట్లో అయితే 40 మోడ్స్ ఉంటాయి. ఓల్డ్ దాంట్లో అయితే 20 మోడ్స్ అనేవి ఉంటాయి. ప్యాకింగ్ అయితే ఇదే అనమాట. సో ఈసారి ప్యాకింగ్ బాగుంది వీళ్ళది. స్లైడ్ ఇట్లా వేసి ఓపెన్ చేయగా Simtac అని కనిపిస్తుంది. అండ్ థ్యాంక్ యూ కార్డ్. దీంట్లో చూస్తే మనకి స్టిక్కర్ అండ్ వారంటీ కార్డ్ అండ్ థ్యాంక్ యూ కార్డ్ అంతే. ఈ పక్కన పడేద్దాం. శానిటైజర్, మాస్క్ ఉంది. ఇక మెయిన్ ఇదే మన యూనిట్ అనమాట. చూస్తాకి ఏదైతే టేలైట్ ఫ్యాషన్ ఉంటుంది చూసా, సేమ్ అదే మోడల్లో ఉంది, కానీ ఇది అజర్ ఫ్యాషన్ అనమాట. నేను దీని గురించి కూడా చెప్తాను ఒక నిమిషం. ప్రజెంట్ అయితే మొత్తం క్విక్ అన్బాక్స్ చేసేద్దాం. ఇది పక్కన పెట్టుకుందాం. అండ్ ఇది వైర్ అనమాట, కనెక్టర్ అండ్ స్విచ్. ఈసారి స్విచ్ బాగుంది. ఓల్డ్ దానికన్నా ఇది ఈ మోడల్ బాగుంది. మొత్తం అంతా ప్యాకింగ్ అయిపోయి మొత్తం సీల్ అయిపోయి వస్తుంది. ఎటు నుంచి కూడా వాటర్ అనేది కొంచెం కూడా లోపలికి వెళ్ళవు స్విచ్లోకి. సో ప్రజెంట్ దీన్ని ఇన్స్టాలేషన్ చేసేద్దాం. ప్రజెంట్ అయితే ఇవన్నీ మనకి ఇప్పుడు యూజ్ అయ్యి ఇవన్నీ ఈ బాక్స్, ఈ కంటాక్ట్స్ ఇవన్నీ పక్కన పడేసి మెయిన్ మన ప్రోడక్ట్ తీసుకోవాలి. ఇప్పుడు మీరు దీంట్లో చూసుకుంటే మొత్తం అన్ని బైక్స్కి వచ్చి యూనివర్సల్ అనమాట. ఇది ఏ బైక్స్కి అయినా సెట్ అయిపోతుంది. అండ్ అంతకుముందు ఏ బండికి ఆ బండికి తీసుకోవాల్సి అట్లా ఉండేది. సో ఇప్పుడు కూడా అట్లాగే వస్తుంది. లేదు నేను ఇదే డివైస్ని వేరే బండికి పెట్టుకుంటాను అనుకున్నా కూడా పెట్టుకోవచ్చు. సేమ్ ఈ వైర్ కనిపిస్తుంది కదా, ఈ వైర్ ఒకటే చేంజ్ ఉంటుంది. సేమ్ ఈ వైర్ మనం కావాలంటే వాళ్ళ దగ్గర పర్చేస్ చేసుకోవచ్చు సపరేట్గా. కావాలనుకుంటే మనం కాంటాక్ట్ అవుతే వాళ్ళు చెప్తారు దాని డీటెయిల్స్ ఏంటో, ఎట్లా పర్చేస్ చేయాలనేది. మొత్తం యూనివర్సల్ అనమాట. అన్ని బైక్స్కి, ఆల్ కంపెనీ బైక్స్కి అయితే ఫ్లాషర్ అనేది ఒకటే, ఖాళీ వైర్ అనేది చేంజ్ అనమాట. సో ఇదైతే నాకు ఈసారి బాగా నచ్చింది. అంతకుముందు అయితే దేనికి అది ఉండేది. అండ్ దీంట్లో వచ్చి ఇంకో ఫ్యూచర్ వచ్చి యాక్టివ్ మెమరీ అనేది ఉంటుంది దీంట్లో. ఇప్పుడు ఈ ఫ్యూచర్లో అయితే ఈ మోడల్ అయితే యాక్టివ్ మెమరీ అనేది ఉంటుంది. అంటే మనం ఇప్పుడు అదర్ ఫ్లాషర్ ఆన్ చేసి ఇది ఏదో ఒక మోడ్లో పెట్టేసి మన బైక్ ఇగ్నిషన్ ఆన్ చేసేసి ఇంట్లో పార్కింగ్లో పెట్టేసి 1 month తర్వాత, 1 week తర్వాత, లేదా ఇయర్స్ అట్లా తర్వాత మనం బైక్ ఇగ్నిషన్ ఆన్ చేసినా మనం ఏ మోడ్లో అయితే ఆఫ్ చేసామో ఆటోమేటిక్గా ఆ మోడ్లో ఆన్ అయిపోతుంది. అండ్ ఆఫ్ చేసినా కూడా అట్లాగే ఉంటుంది అనమాట. సో ఈ ఫ్యూచర్, ఈ యాక్టివ్ మెమరీ ఫ్యూచర్ అయితే ఈసారి దీనికి అయితే ఇచ్చారు. ఓల్డ్ మోడల్కి అయితే లేదు, ఈ మోడల్కి అయితే ఉంది. అండ్ దీన్ని కనెక్ట్ చేయడం కూడా ఏం లేదు. ఇది దీనికి ఇట్లా పెట్టేయడమే. ఇటు సైడ్ కరెక్ట్గా పిన్ చూసుకుని అదే ఇది ఇక మనం దానికి పెట్టేయడమే అనమాట. మన బైక్లో ఇండికేటర్ వర్డ్స్ ఫ్లెక్స్ వస్తాయి కదా, దానికి పెట్టేయడమే. సో ఇక మనం ఇన్స్టాలేషన్ చేసేద్దాం రండి అనమాట. సో ఇవన్నీ తీసి నేనైతే ప్రజెంట్ అయితే ఇన్స్టాలేషన్ చేస్తూ ఉంటాను. సో మీరు కూడా చూడండి. I'm so cold, yeah, my heart's sinking like a stone. I'm so cold, yeah, my heart's sinking like a stone.
డివైస్ని అయితే ఇక్కడ సెట్ చేశాను. ఇక ట్యాగ్ వేసి ఇక స్విచ్ అనేది ఇక్కడ పెట్టి ఈ స్విచ్ని కనెక్షన్ ఇచ్చేద్దాం. ఇక ఫిక్సింగ్ అయితే అయిపోయింది. ఇక్కడైతే ఫిక్స్ చేశాను. వైర్ ఇట్లా వచ్చి ఇక్కడ నుంచి ఇట్లా తీసుకుని ఇక్కడైతే కలెక్షన్ అయిపోయింది. సేమ్ పార్ట్ డివైస్ అట్లా ఉంది, సేమ్ అట్లా కలెక్షన్ చేస్తాం. అండ్ దీని వచ్చి ఇది ఎట్లా అంటే ఇట్లా ఉంది కదా, సింగిల్ టచ్ ఆన్ అయిపోతుంది. మనకి ఇండికేటర్స్ చూసుకోవచ్చు, ఆన్ అయిపోయినాయి. అండ్ దీన్ని ఆఫ్ చేయాలంటే 2 seconds ఇట్లా టచ్ చేసి నొక్కుంటే చాలు, ఆఫ్ అయిపోతుంది. 2 seconds అట్లా నొక్కుంటే ఆఫ్ అయిపోతాయి. ఇక మనం మోడ్స్ చేంజ్ చేసుకోవాలనుకున్నా కూడా ఇదే అనమాట. ఈ స్విచ్తోనే మనం నొక్కే కొద్దీ మోడ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి, ప్యాటర్న్స్ అనేవి చేంజ్ అవుతాయి. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.